హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్పకాష్ మీడియా. ఈరోజు వీడియో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే అలయన్స్ పైన టీడీపీ, జనసేన, బీజేపీ ఏవైతే ఈ మూడు పార్టీలు అలయన్స్ ప్రజెంట్గా రన్ అవుతుందో ఈ అలయన్స్ మీద చాలా షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. ఏం కామెంట్ చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పేసి అయితే ఒకసారి మీరు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా ఉన్నారు. దేనికి టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు కలిసి ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నడుస్తుందో ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే అలయన్స్ 15 years ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారు. చాలామంది యువతల వాళ్ళు టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టి, జనసేన వాళ్ళని రెచ్చగొట్టి ఎట్లయినా సరే ఎలక్షన్స్ చెడగొడదామని చెప్పి చాలామంది ట్రై చేస్తున్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా క్లారిటీగా డైరెక్ట్గా గట్టిగా ఇచ్చినట్టు అనమాట. ఇంకా అరే మీరు మూసుకుంటారా బాబు, మేమంతా ఒకటే, మేము ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, రెండు పార్టీలు కలిసినప్పుడు, మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ మాకు అవి ఎట్లా సంబంధించుకోవాలో మాకు తెలుసు అని చెప్పి చాలా క్లియర్గా, అంటే ఇండైరెక్ట్గా అట్లా చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇది అని చెప్పేసానంటే, ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు అట్లా చేస్తారని కొంతమంది, చంద్రబాబు గారు ఎట్లా చేస్తారని చెప్పి కొంతమంది మధ్యలో ఉంటారు కదా పుల్లలు పెట్టేటోళ్ళందరికీ, అరే బాబా మీ పుల్లలు మీ చెరువులో పెట్టుకొని, మీ ముక్కులలో పెట్టుకొని, నాకు అవసరం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్పారు. ఎవడైతే వీళ్ళిద్దరిని విడగొట్టమని ఎవడైతే ట్వీట్లు వేస్తారో సోషల్ మీడియాలో కానీ ఇండైరెక్ట్గా బయట కానీ వాళ్ళందరికీ నోట్లో క్లియర్గా పెట్టేసింది అనమాట. మూసుకుంటారా బాబా ఇంకా మీరు, మా క్లారిటీ ఉంది మాకు అని చెప్పి. 15 years అలయన్స్ ఉంటే 15 years కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో. మీరు రాసిపెట్టుకోండి కావాలంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మంచి జరుగుతుందో, రీసెంట్గా 3-4 రోజుల క్రితం 2,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు రాలే. అది జగన్మోహన్ రెడ్డి ఏదైతే పరిపాలించిండో, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో 2,000 కోట్లు రాలే. అటువంటిది ఒకటేసారి తీసుకొచ్చారు వీళ్ళు. కూటమి ప్రభుత్వంకి కేంద్ర ప్రభుత్వం సహకారంతో అన్ని అన్నదండలు ఉన్నాయి. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎయిర్పోర్ట్లకు కావచ్చు, రైల్వేలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, జాబులు కావచ్చు, అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం చాలా క్లారిటీగా డిసిజన్ తీసుకుంటుంది ప్రతి విషయంలో. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. సో వీళ్ళిద్దరికి ఉన్న క్లారిటీ అందరికీ రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే గట్టిగా ఇచ్చిపడేసారు. సో ఇంకోటి కూడా ఇచ్చారు ఆయన, ఈ కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు ఉండాలని ఏదైతే చెప్పారో ఆయన, అదే ఎట్ ద సేమ్ టైం అధికారులు ఎవరైతే మిస్యూజ్ చేస్తారో వాళ్ళ అధికారాన్ని, అది ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఎవరైతే వీళ్ళందరూ కొంతమంది ఉంటారు, కొంతమంది ఒక్కొక్క పార్టీ కొమ్ము కాసేటోళ్ళు అన్ని స్టేట్లలో ఉంటారు. అది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, గవర్నమెంట్ పోయినా సరే కూడా అవతల వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్లు అక్కడ అట్లా ఇటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గట్టిగా ఒక స్ట్రాంగ్ ఇచ్చిపడేసారు. తాట తీస్తే ఒక్కొక్కరికి అని చెప్పి, తాట తీస్తే ఎవడైతే ఈశాంటి ఈడమాటలాడా, ఈడముచ్చట్లాడా ఎవడైతే చెప్తుండో వాళ్ళందరికీ తాట తీస్తా, ఇంకా ఎక్కువ తక్కువ చేస్తే యాక్షన్స్ కూడా ఉంటాయని చెప్పారు క్లియర్గా. ఎవడైతే అట్లా చేస్తారో, అధికారులు ఎవరైతే అధికారాన్ని మిస్యూజ్ చేసుకుంటా, గవర్నమెంట్ కొన్ని చెప్పినా సరే కూడా వినకుండా ఉంటారు కొంతమంది, అది కామన్. అది అట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హనీమూన్ పీరియడ్ అయిపోయిందని చెప్పేసి మాత్రం పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. అధికారులందరికీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకొని బతికిన రోజులు బతికారు, ఇప్పటి సంది అవి ఏముండవు, డౌట్ వచ్చిందా యాక్షన్ ఉంటుంది ఇక్కడ డైరెక్ట్, అంతే. ఇంకా ఎందుకంటే ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఎన్ని విధాలుగా మంచి చేస్తే, ఏ విధంగా మంచి చేస్తే అవుతుందో అని చెప్పి అన్ని విధాలుగా ప్రయత్నిస్తే ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో దానికోసమే పనిచేస్తున్న ప్రభుత్వం. ఇది గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నేనేదో ఒక పార్టీ గురించి చెప్తాను, ప్రజెంట్ ఉన్న పరిస్థితుల గురించి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు పడుకున్నా సరే కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఇతర రాష్ట్రాలతోనే ఆంధ్రప్రదేశ్ని ఎట్లా ఇతర రాష్ట్రాలతో పాటు ఈక్వల్ చేయాలి, ఎట్లా ఇన్వెస్ట్మెంట్లు తెప్పియాలి, ఎట్లా అభివృద్ధి చేయాలి, ఇండస్ట్రీలు ఎట్లా తెప్పియాలని చెప్పి వాళ్ళు ఇదే పనులు ఉన్నారు మొత్తం. అన్యాయాలను అరికట్టి, అన్యాయం జరగకుండా ప్రజలకు మంచి చేయాలి, మేము ఏదైతే మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు అని చెప్పి, లేకపోతే ఇంకేవైతే జాబుల గురించి ఇస్తామని చెప్పినామో ఆ మాట మీద ఎట్లా నిలబడాలి. ఆల్రెడీ 8 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. సో ఈ 8 నెలల మేము ఏమైతే చేసినామో అవన్నీ బయటకు ఎట్లా పబ్లిక్ చెప్పాలి. సో వాళ్ళు చాలా క్లారిటీగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద మాత్రమే ఫోకస్ పెట్టున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇంత క్లియర్గా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి పబ్లిసిటీ గురించో, లేకపోతే ఆయన పబ్లిసిటీ అవసరం అందరికీ తెలుసు. సో పబ్లిసిటీ గురించి కాకుండా రాష్ట్రం కోసం ఆలోచిస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో అవన్నీ అందరూ అభినందించాలి. పవన్ కళ్యాణ్ గారి లాగా డేర్గా మాట్లాడే దమ్ము చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇది కూడా చెప్తున్నా మళ్ళీ. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక మాట మాట్లాడినా, ఒక మాట మాట్లాడకున్నా దానికి చాలా రీజన్స్ ఉంటాయి అనుకో. ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న దానికి ఆయన పక్కన పెడదాం.
బట్ పవన్ కళ్యాణ్ గారు లాగా డేర్గా మాట్లాడేది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు రాజకీయాల్లో, అందులో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. ఎందుకంటే మొన్న ఏదైతే తిరుపతిలో ఇన్సిడెంట్ అయిందో టికెట్ల దానిలో కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి బేషరతుగా క్షమాపణలు చెప్పిండు అందరికీ. ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకున్నా, ఆయన గవర్నమెంట్ తప్పులు లేకున్నా, కొంతమంది అధికారులు చేసిన తప్పుకి బేషరతుకు వచ్చి ఆయన క్షమాపణలు చెప్పిండు. తప్పు అయిపోయింది, మళ్ళీ జరగకుండా చూసుకుంటాడు. అది బాధ్యత తీసుకున్నట్టు, అది రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు. అది ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి ఆయన తీసుకున్న రెస్పాన్సిబిలిటీ అది. ఆయన తీసుకున్నదే కాక మిగతా ఎవరైతే టీటీడీ బోర్డు మెంబర్స్ ఉన్నారో, టీటీడీ చైర్మన్స్ ఉన్నారో వీళ్ళతో కూడా సారీ చెప్పించిండు. అది నాయకుడికి ఉన్న లక్షణం. ఒక మెట్టు ఎక్కేసాడు పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో. నేను కావాలనేది పవన్ కళ్యాణ్ గారు పోవడం కాదు, వాస్తవం ఇది. నచ్చని వాళ్ళకి పచ్చకామలు లోకం పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు, మీకు నచ్చడానికి ఏం చేసినా మీకు అట్లనే కనిపిస్తుంది, కానీ ఇది వాస్తవం. ఇది పవన్ కళ్యాణ్ గారు వచ్చి భక్తులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పడమే కాకుండా టీటీడీ బోర్డు మెంబర్స్, చైర్మన్స్, ఎవరైతే టీటీడీ టీం ఉందో వాళ్ళందరితో కూడా క్షమాపణ చెప్పించారు. అది పద్ధతి. అది అంటే రేపు వాళ్ళు క్షమాపణ ఎవరన్నా వచ్చి ఎందుకు చెప్తారు? తప్పు జరిగినప్పుడు చెప్తారు. రేపు పొద్దున్న ఇచ్చిన తప్పులు జరగద్దు, వాళ్ళు క్షమాపణ చెప్పొద్దంటే జాగ్రత్తగా ఉంటారు, బాధ్యత తీసుకుని ఉంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది. బిఆర్ నాయుడు గారు కూడా, టీటీడీ చైర్మన్ ఎవరైతే బిఆర్ నాయుడు గారు కూడా, వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సజెస్ట్ చేశారో మేము చెప్తున్నామని చెప్పేసి, అంటే అండర్స్టాండింగ్. ప్రజలకి ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకు కావాల్సింది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి, ప్రజలకు అర్థం కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇంత క్లారిటీగా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్కి వచ్చినప్పుడు పరామర్శించి అందరినీ ఆలయలాగా ఏదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు పరామర్శకి, ఏం చేశారు? ఒక 200 మంది 300 మందిని వేసుకొచ్చి ఏదో ఒక యుద్ధానికి వచ్చినట్టు, ఒక కొట్లాడికి వచ్చినట్టు వచ్చారు తప్ప, అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, వీళ్ళకి ఆదుకుందాం, లేకపోతే ఒక మాజీ ముఖ్యమంత్రి వీళ్ళకి ఏదైనా డొనేషన్ చేద్దామని చెప్పి ఆయన ఎక్కడ కూడా లేదు. అట్లా నేను ఒక ఉన్నా అని చెప్పి చూపించుకొని వచ్చినట్టు వచ్చిండు ఆయన. ఒక 200 మందిని వేసుకొని లొల్లి పెట్టుకుంటా, ఆమె రోజు ఒక ఆమె వచ్చింది ఆయన వెంబడి దొబ్బుకుంటా, అరుచుకుంటా. అది పరామర్శ అంటారు? అది ఎవడన్నా అంటాడు పరామర్శ అని చెప్పి? ఎవ్వడు అన్నాడు అట్లా? అంటే ఎంతసేపు ప్రతి ఒక్కటి రాజకీయ కోణంలో చూడాలంతే. ప్రతి ఒక్కటి రాజకీయంలో చేసి అవతల మీద ఇట్లా బురద రాసేసి వదిలేసేయాలంతే. ప్రజలు సంగనకపోయినా, పబ్లిక్ సంగనకపోయినా నేను మాత్రం ఒక ఉన్నా అని చెప్పి ఇట్లా. ఇంతకుముందు ఆక్సిజన్ లేక హాస్పిటల్లో 30 మంది చనిపోయారు. మరి అప్పుడేమైంది? మరి పరామర్శ అప్పుడు చేయలేరు. మరి వైఎస్ఆర్సీపీ రోజా గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ అట్లా. అంటే అవకాశవాద రాజకీయం అనమాట ఇదంతా. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అవకాశవాద రాజకీయం చేసే అవసరమూ లేదు. ఆయన అట్లా చేయడని చెప్పేసి పబ్లిక్కి చాలా క్లారిటీగా అర్థమైంది. వచ్చిండు, ఎంత బిజీగా ఉన్నా సరే కూడా వచ్చిండు, అందరికీ పరామర్శ చేసిండు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏమేమి జరగాలనో అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి, ఇంత బాధ్యత ఉన్న సీఎంలు, ఒక డిప్యూటీ సీఎం వేరే ఏ స్టేట్లో లేరని చెప్తాను నేను. తెలంగాణ రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, వీళ్ళకి ఏదైతే మైండ్ సెట్ ఉందో రేవంత్ రెడ్డి గారు కూడా అదే మైండ్ సెట్. తెలంగాణ ప్రజలు బాగుండాలి, తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, అంతే. రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ అదే. ఈ తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు మంచి ఒక కొలికి వచ్చినాయి ఇప్పుడు. అట్లా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు కూడా, వాళ్ళు చేసే పరామర్శ కానీ, వాళ్ళ నష్టపరిహారం కానీ దగ్గరుండి పబ్లిక్తో మాట్లాడి, ఎవరైతే వచ్చిరో గాయపడిన వాళ్ళకి దగ్గరుండి దర్శనం చేయించడం కానీ, ఇవన్నీ కుటుంబ ప్రభుత్వం 15 ఏళ్ళు ఉండడానికి సహాయం చేసే పనులు ఇవన్నీ ఖచ్చితంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కుటుంబ ప్రభుత్వాన్ని మద్దతు చేయాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.